అటెండెన్స్ అయింది. అంటే కొంతమంది రిజిస్టర్ చేసుకొని రాయని వాళ్ళు ఒక 9% ఉన్నారు. అట్లాగే ఇంజనీరింగ్ స్ట్రీమ్లోనేమో 1,95,729 మంది ఎగ్జామ్స్ రాశారు. 94.45% వాళ్ళ ఆన్సర్ అంటే అటెండ్ అయ్యారు. సో తెలంగాణలో 1,95,729, ఆంధ్రలోనేమో 44,889 ఆంధ్ర నుండి. సో ఈ సెంటర్స్లో ఓవరాల్గా 93.54% అటెండెన్స్తో ఈ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏమో 9th to 11th జరిగింది. అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్ ఏమో 7th to 8th జరిగింది. సో కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాం. ఈరోజు స్టార్ట్ అయింది ఎగ్జామ్స్. మనం ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాం. నా రిజల్ట్స్ కూడా ఈరోజు మనం ఇస్తున్నాం. సో దీనిలో భాగంగా అనాలిసిస్ చూస్తే మనకి ఓకే రిజల్ట్స్ చేసిన తర్వాత దీని అనాలిసిస్ టాపర్స్ ఎవరున్నారో ఐ విల్ అనౌన్స్. ఫస్ట్ విల్ రిలీజ్ ది సిడీస్. తెలంగాణ ఈఏపీ సెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అయితే ఈ ఎగ్జామ్ నిర్వహించారు. అయితే మే 7 నుంచి 11 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఇక ఇంజనీరింగ్ విభాగంలో అయితే 2.40 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కేటగిరీలో 91,000 మంది అయితే ఈ ఎగ్జామ్ రాశారు. ఇక ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎబ్సెట్ ఫలితాలు విడుదలవుతున్నాయి. ప్రజెంట్ ఆ దృశ్యాలను మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పాస్వర్డ్ వచ్చి ది స్టోరీ ఆఫ్ సక్సెస్ కంటిన్యూస్ ఉంటుంది. టీ క్యాపిటల్, ఎస్ క్యాపిటల్, తర్వాత సక్సెస్ లో ఎస్ కూడా క్యాపిటల్. ది స్టోరీ ఆఫ్ సక్సెస్ ఇస్ ది పాస్వర్డ్. రైట్.